ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా. మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. లాస్ట్ టైం మనం చేస్తున్నాం కదా, మన బ్లడ్ టెస్ట్ లోనే తెలిసింది. అండ్ ఈసారి మనం స్కానింగ్ కూడా చేసాం. ఈ రోజు మనకి గర్భసంచిలో కూడా ప్రెగ్నెన్సీ నిలబడినట్టు కనపడుతుంది. చాలా హ్యాపీగా ఉందమ్మా. మాకు కూడా మీకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతున్నట్టుంది కదా. ఓకే ఓకే, ఇంకా మీరు చాలా చోట్ల చూపించుకున్నట్టున్నారు. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా మీకు ట్రీట్మెంట్ ఎలా ఉండిందమ్మా ఇక్కడ హాస్పిటల్లో కానీ? అంటే ట్రీట్మెంట్ వైజ్ కానీ స్టాఫ్ కానీ మాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. మీరు ఫస్ట్ అటెంప్ట్కే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు మా ట్రీట్మెంట్ కి. ఓకేనా? హలో అండి, నేను డాక్టర్ రజని, కన్సల్టెంట్ ఐకాన్ IVF సెంటర్ నంద్యాల. ఇక్కడ ఉన్న మన ఈ కపుల్ వచ్చేసి మ్యారేజ్ అయ్యి 6 years అవుతుందండి. వీళ్ళు పిల్లల కోసం చాలా చోట్ల ప్రయత్నించారు. సో మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ IUI కూడా చాలా చోట్ల చేయించుకున్నారు. సో మన దగ్గరకు వచ్చినాక టెస్ట్ చేస్తే పేషెంట్ కి సివియర్ ఓట్స్ ఉండింది అండ్ వైఫ్ కి కూడా కొంచెం బార్డర్ లైన్ రిజర్వ్ ఉండేది. సో ఇలాంటి కండిషన్స్ లో మనము మామూలుగా IVF సజెస్ట్ చేస్తారు. IVF లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే సివియర్ ఓట్స్ అంటే కౌంట్ తక్కువ, మళ్ళీ కదలికలు కూడా చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఆల్సో మార్ఫాలజీ అనేది మెయిన్ గా మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. IVF లో కూడా ఫర్టిలైజేషన్ అనేది మెయిన్ గా మార్ఫాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ లో కొన్నిసార్లు IVF విత్ హస్బెండ్ స్పర్మ్ తో చేసినప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు IVF డోనర్ స్పర్మ్ తో కూడా వెళ్ళాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కపుల్ కి మేము సజెస్ట్ చేసింది ఏంటంటే IVF లో ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ లైక్ ICSI అంటారు, అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇలాంటి కండిషన్స్ లో ICSI తోని మనకి ఫర్టిలైజేషన్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి, ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్సెస్ కూడా బాగుంటాయి. సో ఈ కపుల్ కి మేము సజెస్ట్ చేసింది అదే. అండ్ వీళ్ళకి ICSI లో ఫస్ట్ అటెంప్ట్ కి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి అండ్ ఫస్ట్ అటెంప్ట్ కి వీళ్ళకి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ.